అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల శీర్షికలో ఈరోజు ఆణిముత్యం అమరశిల్పి జక్కన్న. అందులో పాట ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెనో అనే పాట గురించి సంగీతం సాహిత్య విశ్లేషణ నా పరిధిలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి. ఆసక్తిగల అంశాలన్నీ చివరిలోనే ఉంటాయి. ఇక సినిమా గురించి 4 మాటలు. 1964లో ఈ చిత్రం విడుదలైంది. శిల్పకళకు ప్రాణం పోసే అంశంతో ఈ సినిమా శాంతం సాగుతుంది. ఇది చారిత్రాత్మక చిత్రం. అలాగే ఒక చరిత్ర సృష్టించిన చిత్రం కూడా. అదేమిటంటే హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో డైరెక్ట్గా ఈ సినిమా 200 రోజులు ఆడి రికార్డు సృష్టించిందనమాట. ఈ పాట ఈ బి సరోజాదేవి, నాగేశ్వరరావు గారు ఈ పాటలో నటించారు. చాలా అద్భుతంగా నటించారనమాట. ఇక పాట రాసిన వారు విశ్వంభర కావ్య సృష్టికర్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి రాశారు. అమరశిల్పి జక్కన్న సినిమాలో ఈ పాట ఆనాడు సూపర్ హిట్ అయ్యి అందరి హృదయాల్లో నిలిచిపోయింది. ఆ రోజుల్లో ఈ పాట మారుమోగిపోయిందనమాట. ఈరోజు కూడా అందరూ ఎంతో ఇష్టపడతారు ఈ పాటని. ఈ పాట పాడిన వారు అమర గాయకులు ఘంటసాల. అతి శ్రావ్యంగా పాడారు. ఆయన పాటలు రసహృదయాల్లో రంగువల్లులు తిద్దుతాయి. తుమ్మెదలు జంజం మారుతుల్లా వినిపించినట్టుంటాయి. అంత అద్భుతంగా ఉంటాయి ఘంటసాల వారి పాటలు. ఇక సంగీతం విషయానికి వస్తే స్వర సామ్రాట్ ఎస్ రాజేశ్వరరావు హృదయ స్పందన కలిగించే బాణీలు కట్టారు ఈ పాటకి. ఆయన చిన్నతనం రాగాలాపనలతోనే గడిచింది. 10 సంవత్సరాల ప్రాయానికే రాజేశ్వరరావు గారు అనేక రాగాలను గుర్తించారు. అంటే సాలూరు వారు చిన్నతనం నుంచే దీని మీద ఎంతో ఆసక్తి ఉండేది. అలాగే ప్రేక్షకుల్ని రంజింపజేసే పాటలు ఎన్నో ఆయన మనకు అందించారు. మనసుల్ని పులకరింపజేసే పాటలు ఆయన మనకు అందించారు. ఈ పాటకు ఆయన ఎన్నుకున్న రాగం మోహన రాగం. మోహన రాగం ఈ పాటకు ఆ రాగాన్ని అద్ది ఆనందింపజేశారు. ఈ రాగం సంపూర్ణమైన రాగం, మంగళకరమైన రాగం, శుభప్రదమైన రాగం అన్నమాట. అందరికీ నమస్కారం. సెలవు.